సాయిరోక్స్ మళ్ళీ డంబిల్స్ వేస్తే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? రెండు చూపిస్తా. డంబిల్స్ కోసం పిక్కతో పాటు శాండ్, అన్నింటికంటే ఇంపార్టెంట్ సిమెంట్. అసలు ఈ మూడు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి? ఒక 5 kg డంబిల్స్ చేయడానికి నా చేతిలో ఉన్న డబ్బా, ఒక డబ్బాతో పిక్క సేమ్ క్వాంటిటీ, ఒక డబ్బా ఇసుక, 5 kg డంబిల్స్ చేయడానికి ఈ రెండు ఈక్వల్ గా తీసుకుంటే సరిపోతుంది. ఈ రెండింటితో పాటు మనకి సిమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. యావరేజ్ గా మనం 5 kg డంబిల్స్ రెండు చేయడానికి మనకి 1 kg సిమెంట్ అయితే సరిపోతుంది. అది కూడా సేమ్ ఏదైతే డబ్బా యూజ్ చేసామో దాంతోనే తీసుకోండి. ఈసారి నుంచి మీరు కాంక్రీట్ మిక్స్ చేసేటప్పుడు కింద కాకుండా ఒక ట్రబ్ లో అయితే మిక్స్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది ఎలా చేస్తే. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో హాఫ్ వాటర్ అయితే పోయండి. ఏదైతే మన పొడి సిమెంట్ ఉందో ఆ మధ్యలో కొంచెం హోల్ పెట్టేసి ఆ హోల్ లో ఈ వాటర్ మొత్తం పోసేయండి. సిమెంట్ లో చేయి పెట్టకుండా మీ దగ్గర ఒక టాపీ ఉంటే దాంతో బాగా మిక్స్ చేయండి. ఎంతలా మిక్స్ చేస్తారంటే అసలు పొడి సిమెంట్ అనేది కనిపించకూడదు. చూసారు కదా కాంక్రీట్ అయితే ఎంత బాగా మిక్స్ అయిందో. ఇప్పుడు మధ్యలో మనం పైప్ సైజ్ అనేది కొలుచుకోవాలి. ఈ రాడ్ అయితే 25 సెంటీమీటర్స్ అయితే ఉంది. సో మన దగ్గర ఉన్న పీవీసీ పైప్ అయితే యాక్సిల్ బ్లేడ్ పట్టుకొని 25 సెంటీమీటర్స్ అయితే కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసిన తర్వాత మీరైతే ఒక 4 మేకలు తీసుకోండి. మీ స్టవ్ ఆన్ చేసుకుని మీ దగ్గర ఒక కటింగ్ బేర్ ఉంటే దాని సపోర్ట్ తో మేకలు అయితే బాగా హీట్ చేసి మనం కట్ చేసుకున్న పైప్ చివర అయితే కరెక్ట్ గా ఫిట్ చేయండి. మన డంబెల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇలా చేయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన మేకలు ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు షేపులు కావాలి. ఈ షేప్స్ ఎలా తయారు చేయాలో నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందాక మనం కలుపుకున్న కాంక్రీట్ అయితే బాగా గట్టిగా అయిపోయింది. మళ్ళీ దాన్ని అయితే బాగా మిక్స్ చేసి ఒకవేళ డ్రై అయిపోతే మరి కొంచెం వాటర్ పోసేయండి. మన దగ్గర ఉన్న టాపీతో మనం ఆల్రెడీ తయారు చేసుకున్న డంబెల్ షేప్ లోకి అయితే ఈ కాంక్రీట్ తో ఫిల్ చేయండి. సగం ఫిల్ చేసిన తర్వాత ఇలా వైబ్రేట్ చేయండి. ఇలా వైబ్రేట్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మొత్తం ఫిల్ చేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పైప్ ని కరెక్ట్ గా మధ్యలో ఫిట్ చేయండి. పైప్ కి ఇలా మేకలు ఉండడం వల్ల మనం తీసుకున్న పైప్ అనేది కదిలిపోకుండా ఉంటుంది. మనం ఎప్పుడు డంబెల్స్ వేసినా కూడా 2 డంబెల్స్ ఒకేసారి వేయాలి అండ్ 2 పక్క పక్కనే ఉండాలి. సో మనం మిక్స్ చేసుకున్న కాంక్రీట్ అయితే కరెక్ట్ గా సరిపోయింది. ఇది ఆరిపోయిన తర్వాత ఈ షేప్స్ ఎలా రిమూవ్ చేయాలి, మళ్ళీ దాంతో రెండో సెట్ డంబెల్స్ ఎలా వేయాలి అనేది డీటెయిల్ గా పార్ట్ 2 లో చూద్దాం. పార్ట్ 2 కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అది కూడా త్వరగా పోస్ట్ చేద్దాం. పార్ట్ 1 లో మనం వేసిన డంబెల్స్ అయితే చాలా బాగా ఆరిపోయాయి. సో ఇప్పుడైతే దీన్ని మనం జాగ్రత్తగా రిమూవ్ చేద్దాం. దీన్ని రిమూవ్ చేయడానికి చిన్న బ్లేడ్ లేదా ఒక సిజర్ అయితే తీసుకోండి. మనం కష్టపడి తయారు చేసుకున్న కార్బో షీట్స్ అయితే చిరిగిపోకుండా ఓన్లీ దాని మీద ఉన్న ప్లాస్టర్ మాత్రమే చింపండి. పూర్తిగా రిమూవ్ చేసిన తర్వాత మన 5 kg డంబెల్స్ అయితే ఎలా వచ్చాయి. ఇప్పుడు ఇవి స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటర్ క్యూరింగ్ చాలా ఇంపార్టెంట్. మనం వీటికి ప్రతిసారి చేయలేం కాబట్టి ఒక బకెట్ నిండా వాటర్ నింపేసి అందులో పెట్టేసేయండి. మధ్యలో ఉండే పైప్ లో కూడా వాటర్ ఫిల్ చేయండి. ఎవ్రీ 2 hours కి ఒకసారి అయితే వాటరింగ్ చేయండి. అలా చేస్తేనే ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి. మనం రిమూవ్ చేసుకున్న కార్బో షీట్స్ అయితే మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకంటే డంబెల్ రెండో సైడ్ కోసం దాన్నే మళ్ళీ మనం యూజ్ చేయాలి. సో దీనికోసం మన దగ్గర ఉన్న ప్లాస్టర్ అయితే తీసుకోండి. మొదట్లో షేప్స్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే మళ్ళీ అంటించేసేయండి. యాక్చువల్లీ డంబెల్ షేప్స్ ఎలా తయారు చేయాలనేది నేను ఒక సెపరేట్ వీడియో చేస్తా. కొద్దిగా వెయిట్ చేయండి, అది కూడా చూపిస్తా. మనం దీనికి ప్లాస్టర్ అంటించేటప్పుడు అసలు గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇందాక మనం బకెట్ లో ఉంచిన డంబెల్స్ అయితే బయటకి అయితే తీసేసాం. పార్ట్ 1 లో మనం సేమ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాం సిమెంట్ ఇసుక పిక్క సేమ్ మళ్ళీ అదే క్వాంటిటీ తీసుకోండి. ఇది ఫస్ట్ పొడిగా ఉన్నప్పుడు బాగా మిక్స్ చేయండి. 3 మిక్స్ అయిన తర్వాత అందులో వాటర్ పోయండి. మీరు వాటర్ పోసేటప్పుడు ఎక్కువ పోయకండి, కొంచెం కొంచెం చూసుకొని పోయండి. సేమ్ నా కాంక్రీట్ ఎలా వచ్చిందో మీరు కూడా ఎలాంటి మిక్స్ చేసుకోండి. మనం మధ్యలో ఫిట్ చేసే రాడ్ కదలకుండా ఉండాలంటే దానికోసం మనం చిన్న సెట్టింగ్ అయితే చేయాలి. కటింగ్ బ్లేడ్ తో ఒక మేక్ పట్టుకుని బాగా హీట్ చేయండి. ఇలా హీట్ చేసిందని ఈ పైప్ చివరైతే ఇలా గుచ్చండి. దీని వల్ల ఏమవుతుందంటే మనం తీసుకున్న పైప్ కి మంచి ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. ఎక్కువ హీట్ అయిపోతే మాత్రం దాని మీద కొద్దిగా వాటర్ అయితే పోసేయండి. ఇప్పుడు ఫైనల్ గా దీని గ్రిప్ అయితే ఎలా దొరుకుతుందో చూడండి. మీరు ఒకవేళ పైప్ యూజ్ చేస్తే ఇలా చేయడం మాత్రం అస్సలు మర్చిపోండి. మళ్ళీ మీరు షేప్ అయితే తీసుకోండి. ఇందాక మనం మిక్స్ చేసుకున్న కాంక్రీట్ అయితే ఆల్రెడీ మనం తయారు చేసుకున్న డంబెల్ షేప్ లోకి ఫిల్ చేయండి. సగం ఫిల్ చేసిన తర్వాత దాన్ని బాగా వైబ్రేట్ చేయండి. దీన్ని కంప్లీట్ గా ఫిల్ చేసిన తర్వాత మన డంబెల్ ఇందులో మిడిల్ లో ఫిట్ చేయండి. దీన్ని ఫిట్ చేసేటప్పుడు అది మిడిల్ లో ఉందో లేదో జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కడ కానీ మిస్టేక్ చేస్తే మాత్రం మన డంబెల్స్ అనేవి బెండ్ అయిపోతాయి. సో ఈ రెండు కదిలిపోకుండా ఉండాలంటే మీ దగ్గర ఆల్రెడీ ఒక డంబెల్ ఉంటే అదైతే దగ్గర పెట్టి ఫిట్ చేయండి. ఇది కదిలిపోకుండా చూసుకోండి. దీంతో పార్ట్ 2 అయితే అయిపోయింది. పార్ట్ 1 చూడకపోతే ఆల్రెడీ పింక్ చేసా చూడండి. దీని షేప్ ఎలా తయారు చేయాలో పార్ట్ 3 లో చెప్తా. మీకు కూడా ఆ వీడియో కావాలంటే పార్ట్ 3 అని కామెంట్ చేయండి. త్వరగా తయారు చేసేద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుతో మన డంబెల్స్ అయితే అయిపోయాయి. దీంతో నేను 50 డంబెల్స్ అయితే వేసాను. 2021లో నేను డంబెల్స్ వేసేటప్పుడు అందరూ నన్ను పిచ్చోని అనుకున్నారు. బట్ ఫర్ చేంజ్ ఇదే కంటెంట్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు కొన్ని వేల మంది డంబెల్స్ చేస్తున్నారు. 10 మంది కలిసి క్రికెట్ ఆడడం చూసుంటారు, 4 కలిసి సిట్టింగ్ వేయడం చూసుంటారు, 2 కలిసి సినిమాకి వెళ్ళడం కూడా చూసుంటారు. కానీ ఈ రోజు 10 మంది కలిసి మన కంటెంట్ ని యూజ్ చేసుకుని డంబెల్స్ వేయడం కూడా మొదలెట్టారు. వీళ్ళందరూ డంబెల్స్ చేసేది టైం పాస్ కోసం కాదు, ఒక మార్పు కోసం. మార్పు అంటే ఏదో బాడీలో వచ్చే మార్పు మాత్రమే కాదు, మన జీవితంలో వచ్చే మార్పు కోసం. ఏంటి దీనికి దానికి సంబంధం మీకు అర్థం కాలేదని నాకు తెలుసు. మీకు అర్థమయ్యేలా డీటెయిల్ గా చెప్తా వినండి. ఎప్పుడైతే మనకి మన బాడీ మీద పిచ్చి మొదలవుతుంది ఇంకా వేరే ఏది కూడా మనకి ఎక్కువ కాదు. నా కంటెంట్ ని యూజ్ చేసుకుని ప్రతిరోజు హోమ్ వర్కౌట్ చేసే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ రొటీన్ గా నాకు చెప్పే మాట అయితే అన్నా ఒకప్పుడు మా లైఫ్ అంతా వేరేగా ఉండేది. రోజు మందు తాగేవాళ్ళం, సిగరెట్లు కాల్చేవాళ్ళం. మా అందరికి చాలా బ్యాక్లాగ్స్ ఉండేవి. ఏదైనా బిజినెస్ పెడదామంటే డబ్బులు ఉండేవి కాదు. చెప్పుకుంటే సిగ్గన్నా కనీసం ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకునేవారు కాదు. నా ఒక్కడికి ఎలా జరుగుతుందేమో అని ఫీల్ అయ్యేవాడిని. నిజానికి నిన్ను చూసాక అర్థమైంది నాకంటే ఎక్కువ కష్టాలు పడేసి వచ్చావు. నువ్వు పడే కష్టాన్ని కూడా ఎంజాయ్ చేసి వచ్చానని చాలా వీడియోస్ లో చెప్పావు కదా. ఆ మాట విన్నాక మాకు కూడా ముచ్చటేసింది. ముందు కష్టపడితేనే తర్వాత సుఖపడొచ్చని అర్థమైంది. అందుకే ఒక్కరోజు కూడా కాలేజ్ మానట్లేదు. కాలేజ్ ని కవర్ చేస్తూ పక్కన పార్ట్ టైం కూడా చేస్తూ అసలు ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా నేను కష్టపడిన దాంట్లో సగం అమ్మా నాన్న కూడా ఇచ్చి వాళ్ళని కూడా
బాగా చూసుకుంటున్నాను. నువ్వు చెప్పే టిప్స్ తో పాటు నువ్వు ఇచ్చే మోటివేషన్ మమ్మల్ని ఎంతలా మార్చింది. ఈ రోజు మేము ఎంత డిసిప్లిన్ గా ఉండడానికి కారణం అయితే అది నువ్వే అనే కొన్ని వేల చేతులు నా వైపు చూపిస్తూ ఉంటుంటే సంతోషాన్ని నేను బయటికి చెప్పుకోను. ఎవడే ఎక్కువ కేవలం కష్టపడి పైకి వచ్చేవాడు మాత్రమే వర్కౌట్ చేసి బాడీని మాత్రమే కాదు మంచిగా ఆలోచించి మనం మన లైఫ్ ని కూడా మార్చుకోవాలి. స్టే హార్డ్.